వెల్కమ్ టు V3 న్యూస్. ప్రస్తుతం మనము మౌలాలి డివిజన్లో ఉన్నాము. పబ్లిక్ పల్స్ ఈ GHM సెలక్షన్లో ఎటువంటి కార్పొరేటర్లు ఎన్నుకోవాలని వాళ్ళ మనసులో ఉన్నదో ఆ మాట మనం కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. आपका नाम भाई? मेरा नाम मोहम्मद अब्दुल मन्नान है. ठीक है. अभी इलेक्शन आ रहा है ना कार्पोरेटर का GHM से, किसको वोट डालते हो? केसीआर साहब को. ठीक है, थैंक यू. मैं शेख वाजिद अली. अभी इलेक्शन आ रहा है ना जी हाँ. कार्पोरेटर का, जी. किसको वोट डालते? अभी डालेंगे जो कॉर्पोरेटर अच्छा काम करेगा उसी को डालेंगे. कौन सा पार्टी? अभी जितने भी है अभी पार्टियां तकरीबन आ रही हैं. अब जैसे कि KCR करे काम तकरीबन, जैसे कि आपको पानी की सहूलत, करंट की सहूलत जो दिया है पब्लिक कि अच्छा काम करे. अब जैसे कि कॉर्पोरेटर तो कोई काम नहीं कर रहा हमारे एरिया में, कुछ भी बताए तो काम नहीं कर रहा. फ़ोन कर रहे तो फ़ोन का रिस्पॉन्स नहीं होता. फ़ायदा क्या है? कॉर्पोरेटर ऐसा होना चाहिए कि जैसे KCR साहब जब बता रहे हैं आपने क्या बोल के कि ये काम करिए, ये काम करने से अपने डेवलप मिलता है. डेवलप का तो कोई चीज़ का नाम ही नहीं है आपको. कौन सी चीज़ में डेवलप है बताइए आप? एरिया में अपना पानी का कुछ फ़ोन करे तो आप रिस्पॉन्स देने वाले, किसी जगह ऐसी बात हो रही बोले तो भी आप रिस्पॉन्स नहीं देते. आप थोड़ा बहुत सोच रहे कि पब्लिक के दिमाग में ये आ रहा कि कांग्रेस के पीछे जाइए, कांग्रेस को वोट करिए. आपका नाम भाई? अभी इलेक्शन आ रहा है ना कार्पोरेटर का, किसको वोट डालते हो? कौन सा पार्टी? TRS. థ్యాంక్ యూ. మీ పేరేనా? మీరు నెక్స్ట్ అటెంప్ట్ చేయబోయే GHM సెలక్షన్స్ ఉన్నాయి కదా కార్పొరేటర్వి, ఏ పార్టీకి సపోర్ట్ చేసి గెలిపిస్తున్నాం అనుకుంటున్నారు? ఓకే, TRSకి సపోర్ట్ చేసి వెళ్దాం అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? శ్రీరామ్. నెక్స్ట్ మీరు ఫేస్ చేయబోయే GHM సెలక్షన్స్లో ఏ పార్టీ వాళ్ళని గెలిపిస్తున్నాం అనుకుంటున్నారు? వ్యక్తిగతంగా అనుకున్నాం కానీ ఇప్పుడు బీజేపీకి బీజేపీకి సపోర్ట్ చేద్దాం అంటున్నారా? థ్యాంక్ యూ. మీ పేరేనా? శ్రీధర్. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా GHM సేవి, అవును. కార్పొరేటర్ ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? అదైతే మేము మీకు చెప్పలేక మాకు నచ్చిన వాళ్ళు మేము చూసుకుంటాం కదా. బయటకు రివీల్ చేయని అంటున్నారా? ప్రైవేట్ ఇస్తాం చేయలేము కదా. ఓకే, థ్యాంక్ యూ. చేయలేము కదా. మీ పేరేనా? సరే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీకు కార్పొరేటర్వి, ఆ ఎలక్షన్స్లో ఏ పార్టీ వాళ్ళని గెలిపించుకుందాం అనుకుంటున్నాం? ఏ పార్టీ అని? KCR, TRS. ఓకే, థ్యాంక్ యూ. GHMC కార్పొరేటర్ ఎలక్షన్స్ ఎవరు కోటేజ్ గెలిపించుకుందాం అనుకుంటున్నాం? మేము కార్ గుర్తుకే వెళ్తాం సార్. కార్ గుర్తు TRS పక్కా. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీకు కార్పొరేటర్, ఏ పార్టీని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? ఇక మాకైతే పార్టీలకు అతీతం మాకేం ఉపయోగం లేదు దీనివల్ల కూడా. ఓకే, ఇక అంటే ఇక ఏదో ఒకళ్ళకి వేయగలరు కాబట్టి ఇక అప్పుడు వేయడం. ఇప్పుడు ఉన్న మూడు పార్టీలలో కాంగ్రెస్, TRS, బీజేపీలలో ఏది బెటర్ అనిపిస్తున్నది మీకు? ఇప్పట్లో ఉన్న బెటర్ అంటే ఇక TRS వల్ల అయితే ఉపయోగం లేనట్టు అనిపిస్తుంది. ఓకే, ఆల్టర్నేట్ ఏది అనుకుంటున్నారు? ఈసారి ఒకసారి అయితే అవకాశం ఉంటే బీజేపీ బీజేపీకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? జోసఫ్. జోసఫ్. ఇప్పుడు నెక్స్ట్ మీరు అటెండ్ చేయబోయే GHM ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఎలక్షన్స్లో కార్పొరేటర్ ఏ పార్టీ వాళ్ళని ఎన్నుకుందాం అనుకుంటున్నారు? నాకైతే కాంగ్రెస్ అనిపిస్తున్నారు. కాంగ్రెస్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేనా? రమేష్. రమేష్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కార్పొరేటర్వి, ఏ పార్టీకి వేసి గెలిపించుకుందాం అనుకుంటున్నారు? ఏ పార్టీ కానీ ఏముంది కానీ మామూలుగా మనకు పనిచేసే వ్యక్తి కావాలి. ఓకే, ఏ పార్టీలో ఉన్నారు అనుకుంటున్నారు అట్లాంటి వ్యక్తి? ఏ పార్టీ అంటే మామూలుగా అయితే ఇప్పుడైతే కాంగ్రెస్లో ఉన్నట్టు మాకు కాంగ్రెస్ లోపల కాంగ్రెస్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? థ్యాంక్ యూ. మీ పేరండి? అప్పుడు శ్రీనివాసాచార్యులు. ఓకే అండి, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫేస్ చేయబోయే GHM ఎలక్షన్స్లో కార్పొరేటర్గా ఏ పార్టీ వాళ్ళని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? బీజేపీ అండి. బీజేపీ. ఎందుకని? ఎందుకని అంటే సాధారణంగా మార్పు కోరుకునేది సహజంగా జనాల్లో. ఓకే, కనుక TRS వాళ్ళు మాకు చేసింది ఏం లేదు. గుడి పక్కన మా ఇళ్ళన్నీ మునిగిపోయినా కూడా పనికిరాని వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కానీ మాకు అసలు డబ్బులు ఇవ్వలేదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ధర్మాన్ని కాపాడేటువంటి సంస్థను చెడగొట్టడానికి వీళ్ళంతా కూడా గ్రూప్గా ఫామ్ అయి పాడు చేస్తున్నారు. ఈ మైనంపల్లి హనుమంతరావు గారు కానీ ఇంకోటి కానీ ఉన్న వ్యవస్థను సరిగ్గా అర్థం చేసుకోలేక మాకు ఇబ్బంది పెడుతున్నారు. విలువలను కాపాడే పార్టీ కావాలనుకుంటున్నారు, బీజేపీ కావాలనుకుంటున్నారా? అట్లాంటే మార్పు కోరుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా మార్పు చేస్తే మాకేమో మంచి జరుగుతుందేమో. మార్పు కోసం బీజేపీ అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేనా? నెక్స్ట్ మీరు అటెండ్ చేయబోయే GHM ఎలక్షన్స్లో కార్పొరేటర్గా ఏ పార్టీ వాళ్ళని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? TRS పక్కా. ఎందుకండి? ఈ పార్టీ అన్ని పనులు చేస్తుంది. ఓకే, ఫ్రీ
म्यूनसिपैलिटी का जो प्रॉब्लम्स है सिटी के अंदर वो सॉल्व हो रहे हैं। ड्रेनिंग सिस्टम अच्छा आया, अब ये कॉलोनी के अंदर कोई प्रॉब्लम नहीं हुआ। बैगापुर होल सिटी के अंदर हर तरफ प्रॉब्लम आया, लेकिन ये हाउसिंग बोर्ड मौलागिरी में वाटर प्रॉब्लम नहीं हुआ। ओनली मलकाईगिरी पटेल नगर में वाटर प्रॉब्लम एक्सेप्ट बैगापुर से नॉर्मल मेन म्यूनसिपैलिटी प्रॉब्लम रहता सिटी के अंदर। म्यूनसिपैलिटी प्रॉब्लम जो ड्रेनेज सिस्टम का है वो अभी भी इधर अच्छा है। ठीक है, और फिर टीआरएस को वोट डालते हैं। లేదు. ఓకే, మళ్ళీ ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఎవరు ఎక్కడైనా పోవాలన్నా సౌకర్యాలు కూడా సరిగా లేవు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఏదైనా సాయము బీదోళ్ళకు చేస్తే వాళ్ళు మళ్ళీ వచ్చే వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది. అయితే ఆల్టర్నేట్ ఏ పార్టీ బెటర్ అనిపిస్తుంది మీకు ఇప్పుడున్న పరిస్థితులలో? అది అది మనం ఎట్లా చెప్పగలుగుతాము ఇప్పుడు ఈ ఐడియా చెప్పండి. అభిప్రాయాలు అంటే ఎవరి వాళ్ళకుంటే బయటికి చెప్పలేను అంటున్నారా? బయటికి చెప్పలేము. బయటకు చెప్పలేను అంటున్నారు. ఓకే, మీ పేరండి? భాస్కర్ రావు. భాస్కర్. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఫేస్ చేయబోయే జేహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కార్పొరేటర్గా ఏ పార్టీ వాళ్ళని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? నేను నోటాకి వేద్దామని, ఎవడు మంచివాడు కనపడుతుంది. నోటాకి వేద్దాం అనుకుంటున్నారు. ఎందుకని ఆల్టర్నేట్ ఇప్పుడున్న 3 పార్టీలలో ఏ పార్టీ అనిపిస్తలేదని? ఏ పార్టీ అంటే పాతది టీఆర్ఎస్ లాస్ట్ టైం ఎలక్షన్ మూమెంట్లో ఒక్కరోజు కనపడ్డాడు. మళ్ళీ ఆ తర్వాత మా కార్పొరేటర్ మాకు ఉంటాడో కూడా మేము చూడలేదు. ఓల్డ్ కార్పొరేటర్. మరి కొత్త కార్పొరేటర్ మాకు ఏం తెలీదు. ఇప్పటిదాకా నో బడీ హ్యాస్ బీన్ ఎంటర్డ్ ఇన్ టు అవర్ కాలనీ. ఐఎమ్ థింకింగ్ ఐ వాంట్ టు ఓట్ టు నోటా. ఆల్టర్నేట్ ఏ పార్టీ అనిపిస్తుంది? ఐ హ్యావ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీస్. ఓకే, థ్యాంక్ యూ. మీ నేమ్ అండి? భానుప్రకాష్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కార్పొరేటర్వి, ఎవరికి ఓటేసి గెలిపిస్తున్నాం అనుకున్నారు? ఏ పార్టీకి? ఏ పార్టీకి అంటే డెవలప్మెంట్ ఏ పార్టీ చేయగలదో ఆ పార్టీకి వెళ్దామని మేము అనుకుంటున్నాం. ఓకే, అది ఏదన్నది ఇంకా డిసైడ్ చేయాలి. ఏ పార్టీ పైన నమ్మకం ఉన్నది? మొన్నటి టీఆర్ఎస్ పైన ఉండే, ఓకే, ఇప్పుడు బీజేపీ పైన వస్తుంది. ఓకే, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎవరికనే క్యాండిడేట్ అయితే రేవంత్ రెడ్డి మంచివాడే. ఇప్పుడు బీజేపీ డెవలప్మెంట్ చేసే పరిస్థితిలో ఉంది. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉంది. చూడాలి, నువ్వు కూడా పలానా పార్టీ అని చెప్పలేరా? పలానా పార్టీ అనేది అంటే వ్యక్తిగతంగా చూస్ చేస్తారా, పార్టీ పరంగా చేస్తారా? ఫస్ట్ పార్టీ చూస్తాం, దాని తర్వాత వ్యక్తిగతంగా చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? బాలరాజ్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కార్పొరేటర్వి, ఎవరికి ఓటేద్దాం అనుకున్నా? ఏ పార్టీ వాళ్ళకి ఇద్దాం అనుకున్నా? పైసలు ఎవరిస్తే వాళ్ళకి ఇస్తావా? ఏ పైసలు వస్తలేవు. మనసులో ఏమున్నది? ఏ పార్టీ మంచిది అనిపిస్తుంది నీకు? ఏ పార్టీ కాదు, వలిస్తా అమ్మ కూడా అన్నది. ఎవరు సాయం చేస్తే వాళ్ళకి ఇస్తా అంటున్నావా? ఇప్పుడు సాయం చేసేటట్టు ఏ పార్టీ అనిపిస్తుంది నీకు? ఏమంటే వలిస్తలేదు, వలిస్తలేదు. మన కష్టం తీసుకొని చూసాం, ఇంటికి రే కట్టుకుంటే వెళ్తే వస్తారు. మీ పేరేనా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కార్పొరేటర్, ఏ పార్టీ వాళ్ళని గెలిపించుకుందాం అనుకుంటున్నాం? మామూలుగా అయితే ప్రజెంట్గా అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అవును, టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్కే ఓటేసి గెలిపించుకుందాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ పేరేనా? అఖిల్ అండి. అఖిల్. నెక్స్ట్ మీకు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కార్పొరేటర్, ఏ పార్టీకి వేసి కార్పొరేటర్ని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? ప్రజెంట్ చూస్తేనేమో టీఆర్ఎస్ పార్టీ కూడా బలం ఉంది, ఒకవైపు ఏమో బీజేపీ పార్టీ బాగుంది. ప్రజెంట్ బీజేపీ వస్తుందని చాలామందికి ఉంది, ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ దగ్గర కనబడట్లేదు. ఎందుకంటే జనాలు చాలామంది బీజేపీ అంటున్నారు. చూడాలి. మీరు మీ మనసులో ఏమున్నది? ఏ ఓటు దేనికి వేస్తే మంచిది అనుకుంటున్నారు? కొత్తగా టీఆర్ఎస్ అంటే డెవలప్మెంట్ చేసింది, కానీ పేదవాళ్ళకి అసలైనా రాలేదు. అక్కడికి ఎంత కేబుల్ బ్రిడ్జ్ కట్టినా కానీ పేదవాళ్ళకి రావాలి కదా. అసలే పేదవాళ్ళకి తిరిగితేనే ఇప్పుడు అందరూ ఆనందపడతారు. ఎంత డెవలప్ చేసినా కానీ అసలైనా పేదవాళ్ళకి లేకుండా ఇప్పుడు ఆల్టర్నేట్ ఏ పార్టీ అనిపిస్తుంది మీకు? బీజేపీ వస్తుంది అనుకోండి, ఎందుకంటే మన ఉప ఎన్నికలు జరిగాయి కదా, ఓడిపోతాం. బీజేపీ ఎలక్షన్స్లో దానివల్ల బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను. బీజేపీ కావాలనుకుంటున్నారు? వస్తుంది అండి, నా ఒపీనియన్ వస్తుంది. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాను. బీజేపీ. థ్యాంక్ యూ. మీ పేరేనా? ప్రవీణ్ కుమార్. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కార్పొరేటర్, ఏ పార్టీ తరఫున వచ్చిన వాళ్ళని గెలిపించుకుందాం అంటున్నారు? ఓటే బీజేపీ. ఎందుకని? ఇప్పుడు టీఆర్ఎస్ మా కార్పొరేటర్ ఉండండి, అతను ఏం చేయలేదు మాకు. ఏదంటే మొత్తం ముసుగుల గుద్దులాటలు అయినాయి. మొత్తం లోపలనే అన్నీ ఏ విధంగా మాకు సాయం అందలేదు. అట్లా అనేసి ఈసారి బీజేపీకి ఓటేసి గెలిపిద్దామని చూస్తున్నాం. మార్పు కోసం బీజేపీ రావాలని. థ్యాంక్ యూ. మీ
పేరండి? వెంకటేశ్వర్లు. ఇప్పుడు మీకు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ కార్పొరేటర్, ఏ పార్టీకి ఓటేసి గెలిపిస్తున్నాం అనుకుంటున్నారు కార్పొరేటర్ని? టీఆర్ఎస్. కేసీఆర్ టీఆర్ఎస్ పక్కా. థ్యాంక్ యూ. మీ పేరన్నా? నా పేరు రాజు అన్న. రాజు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ కార్పొరేటర్, అవును, ఏ పార్టీకి ఓటేసి గెలిపించుకుందాం అనుకో? నేనైతే నా పుట్టినా చచ్చిపోయినా బతుకున్న టీఆర్ఎస్కే ఓటేస్తాను. TRS. గుర్తుకు ఓటు ఖచ్చితంగా. ఎందుకంటే నేను నా వయసు 40 సంవత్సరాలు ఎవడు కూడా ఇంత మంచి అభివృద్ధి పనులు ఎవరు చేయలేదు. ఓకే. కాకపోతే ఈ 4వ వార్డు ప్రాబ్లం ఏంటంటే టీఆర్ఎస్ గొంతు రంజకిచ్చి కాబట్టి ఏం చేయలేదు, ఎవరిని పట్టించుకోలేదు, అనాథాలని గరీబులను అనేది ఎవరిని పట్టించుకోలేదు. కానీ ఏదైనా కేటీఆర్ ప్రభుత్వంలో అన్ని మంచి పనులు, పింఛన్స్ కావచ్చు, లేకపోతే కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు, మొత్తం అభివృద్ధి పనుల్లో ఈరోజు ఒక రోడ్ల మీద అడక తినే వాళ్ళు కానీ ముసలోళ్ళు కానీ ఈరోజు భక్తులు అంటే కేసీఆర్ దయవలనే. కాబట్టి ఖచ్చితంగా అందరు కారు గుర్తు కోటేసి ఈ యొక్క మేయర్ సీట్ని కూడా టీఆర్ఎస్కి ఇచ్చి సెంటర్లో టీఆర్ఎస్ జెండానే మేయర్కు ఖచ్చితంగా మేయరే వేయాలి. అక్కడ మన సెంటర్లో మాత్రం కేసీఆర్ ఉండాలి. అభివృద్ధి పనులు ఇంకా మంచి చేసి కేసీఆర్ గారు దయచేసి కోరేది ఏంటంటే ఇంకా కొన్ని అభివృద్ధి పనులు మా ఆటోలకు కూడా ఏది సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు అక్కడ ఏది ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా కూడా మా ఆటోలకు సాయం చేసి కేసీఆర్ చేయాలి. ఇంకా కూడా అభివృద్ధి పనులు చేసి ఇంకా గరీబ్ వర్ణాలందరినీ ఇంకా పైకి తీసుకొచ్చి మంచిగా ఈ యొక్క హైదరాబాద్ని తీర్చిదిద్ది మంచిగా చేయాలని నేను కోరుకుంటూ ఖచ్చితంగా ఏదైనా టీఆర్ఎస్ కూడా అందరూ గెలిపేయాలని నా యొక్క ముఖ్య గమనిక. మీ పేరండి? జాహ్నవి. నెక్స్ట్ మీరు యూజ్ చేసుకునే ఓటు జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా ఏ పార్టీకి ఓటేసి గెలిపిస్తున్నాం అనుకుంటున్నారు? నోటా. ఎందుకని? ఓకే. ఇప్పుడు ఆల్టర్నేట్గా 3 పార్టీలు ఉన్నాయి కదా, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. 3 పార్టీలలో ఏది బెటర్ అనిపిస్తలేదా? ఏమో మాకైతే ఎవరు వచ్చినా చేసేది అదే అనిపిస్తుంది. సేమ్ రూలింగ్ అంటున్నారా? ఎవరు వచ్చినా సేమ్ రూలింగే ఉంటుంది. మేమైతే నోటాకి వెళ్తామంటున్నాం. ఓకే. మీ పేరు అంకుల్? సుదర్శన్. మీకు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కార్పొరేటర్, ఏ పార్టీకి ఓటేసి గెలిపిస్తున్నాం అనుకుంటున్నారు? బీజేపీకి వేద్దామనుకుంటున్నాం. ఎందుకని? సెంట్రల్లో బీజేపీ ఉన్నది, బీజేపీ స్టేట్లో కూడా రావాలి. సెంట్రల్లో బీజేపీ ఉంది, స్టేట్లో కూడా వస్తే డెవలప్ అవుతుంది కాబట్టి దానికి వేద్దాం అనుకుంటున్నాం. బీజేపీకి వేస్తా అంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీ పేరండి? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఫేస్ చేయబోతున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కార్పొరేటర్గా ఏ పార్టీ వాళ్ళని ఎన్నుకుందాం అనుకుంటున్నారు? బీజేపీ. ఎందుకని? బికాస్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇంకా బెటర్గా రిజల్ట్స్ చూపిస్తారు. హైదరాబాద్ సిటీ వాళ్ళకి ఒకసారి టీఆర్ఎస్ 2 సార్లు ఇచ్చారు. ఓకే. ఈసారి బీజేపీకి ఇస్తే వాళ్ళు ఎట్లా చేస్తారో చూద్దాం. మార్పు కోరుకుంటున్నారు పార్టీలో? ఎస్, మార్పు బీజేపీ. ఓకే. బీజేపీ వస్తే మంచి జరుగుతుంది అనుకొని బీజేపీకి ఇస్తామంటున్నారు. ఛాన్స్ ఇస్తే చూద్దాం. వాళ్ళు బాగా చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళకి వచ్చి లేదా టీఆర్ఎస్కి. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. సుశీల. ఇప్పుడు మరి మీకు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కార్పొరేటర్ ఎలక్షన్స్, ఎవరు కూడా అంతే. మళ్ళీ కార్పొరేటర్ కూడా ఏంది బెట, ఇచ్చినానికి ఇచ్చిండు, ఇవ్వడానికి ఇవ్వలేదు. ఒక మాట మాట్లాడతా, మీరు ఎక్కడ ఉంటారో నాకైతే తెలియదు. విన్నావా? ఎవరికి చేసినవి ఒక్కటే. ఇప్పుడు ఓట్లు అయినప్పుడు ఏమంటారు? అమ్మ అప్ప అయ్యా అంటారు. ఆ ఓట్లు అయినాక ఏమైందా నాకు కనిపిస్తుంది. ఉండమ్మా జర వస్తూ ఉండు, ఇట్లా మాట్లాడతారు బెట. ఏంది బెట, చూడాలి అందరినీ. ఏమంటావు? నిజమా అబద్ధమా నేను అనేది? ఉన్నాను కొట్టి 6 మందికి ఇచ్చిర్రు, మరి మాకు ఇచ్చిర్రా? మరి మేమేమనాలి? ఎవరికైనా బాధ అనిపిస్తుంది. చేస్తాం బెట, నీకేసినా ఒకటే, పిల్లగాడికి వేసినా ఒకటే. విన్నావా? మరి ఇప్పుడున్న పార్టీ కాకుండా మీకు ఏది మంచిగా అనిపిస్తుంది ప్రత్యామ్నాయంగా? లాస్ట్ టైం పోయినసారి దేనికి ఓటేసినావు? ఈసారి దేనికి వేద్దాం అనుకుంటున్నాం? ఈసారి ఓటే వాడుకోవద్దు. ఏం చేస్తాం చెప్పు. నువ్వు మనకు ఓటు ఉంది కదా, వాడుకోవాలి. ఉంటే ఉండుకుంటుంది. అదే మనసుకు కొంచెం బాధ అనిపిస్తుంది. అయితే చెప్పు, కొట్టుకున్నాడు నిలబడితే వాడికి రాస్తాడు, చేస్తాడు. ఒక మాట రాసిస్తాడు కూడా. అదే లైన్ పెద్ద మనుషులు అమ్మ ఇట్లా నేను రాపిస్తారా అని అంటారు. ఒక్కొక్కటి కొట్టుకున్న బట్టి ఒక్కొక్క 6 మందికి 7 మందికి ఇస్తే ఎట్లా పెట్టా? ఇళ్ళగా ఏ దానికైనా వేస్తే ఒక్కటే కదా పెట్టా. వేద్దాము దేనికో, మన మనసుకు ఏది అనిపిస్తే అది వేద్దాము. పేరండి? అంజయ్. నెక్స్ట్ మీకు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కార్పొరేటర్, ఏ పార్టీకి ఓటేసి గెలిపిస్తున్నాం అనుకుంటున్నాం? బీజేపీ. బీజేపీ. ఎందుకని?
బీజేపీ చాలా మంచి పని చేస్తుంది. ఓకే, మంచి పని చేస్తుంది. మన బార్డర్లో కానీ మన అయోధ్య కానీ ఎప్పుడు రప్పియలేదు, అన్నీ మనకు వచ్చేసినాయి. మనకు వచ్చేసింది. బీజేపీ మంచిగా అనిపిస్తుంది. బీజేపీ మంచిగా అనిపిస్తుంది. బీజేపీకి ఓటేస్తా అంటున్నాం. పక్కా. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? లలిత. మీ కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వాళ్ళకి ఓటేసి గెలిపిస్తుందాం అనుకుంటున్నారు? బీజేపీ పక్కా. థ్యాంక్ యూ. మీ పేరు మేడం? రూపా. నెక్స్ట్ మీరు పే చేయబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కార్పొరేటర్గా ఏ పార్టీ వాళ్ళకి గెలిపిస్తుందాం అనుకుంటున్నారు? కాంగ్రెస్. ఓకే, థ్యాంక్ యూ. పేరండి? ఓటింగ్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కార్పొరేటర్ ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? ఏ పార్టీ తరఫున? టీఆర్ఎస్ పక్కా. థ్యాంక్ యూ. మీ పేరండి? ప్రసాద్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కార్పొరేటర్ నాకైతే ఫేవరెట్ టీఆర్ఎస్. టీఆర్ఎస్కి ఓటేసి గెలిపించుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఏ పార్టీ బెటర్ అనిపిస్తున్నది మీ మనసులో? బీజేపీ అనుకుంటున్నారా? బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరేనా? నా పేరు సురేష్ అన్న. సురేష్. ఓకే. మీకు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కార్పొరేటర్ ఎలక్షన్స్. అవును. ఎవరు ఓటేసి గెలిపించుకున్నాం? నేను రేవంత్ రెడ్డికి వేద్దాం అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ తరఫున? కాంగ్రెస్ క్యాండిడేట్కి. అవును. కాంగ్రెస్కి ఓటేసి గెలిపించుకుందాం అనుకుంటున్నాను. అవునా. రైట్, థ్యాంక్ యూ అన్న. మీ పేరండి? ప్రకాష్. ఇప్పుడు నెక్స్ట్ మీకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కార్పొరేటర్గా ఏ పార్టీ వాళ్ళని గెలిపించుకుందాం అనుకుంటారు? బీజేపీ. ఎందుకని? గవర్నమెంట్కు ఒకసారి వాళ్ళు వీళ్ళు ఇది కాదు వీళ్ళు కాదు, రెండు ఒక్కసారి వస్తే ఎవరు మన చేతులు ఎవరు ఆగరు. ఓకే, ఒకసారి వాళ్ళు కావాలి, ఒకసారి వీళ్ళు కావాలి, ఒకసారి కాంగ్రెస్ కావాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ప్రతి టైంలో గవర్నమెంట్ చేంజ్ అయితే డెవలప్మెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరండి? శ్రీనివాస్. ఇప్పుడు నెక్స్ట్ మీరు పే చేయబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కార్పొరేటర్గా ఎవరిని ఎన్నుకుందాం అనుకుంటున్నారు? ఏ పార్టీ తరఫున గెలిపించుకుందాం అనుకుంటున్నారు? రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ క్యాండిడేట్ ఎవరైనా పనిచేసే క్యాండిడేట్ అనిపిస్తే వాళ్ళని డెవలప్ చేయాలనుకుంటే ఉద్దేశం ఉన్న క్యాండిడేట్ని వాళ్ళ స్టడీ చేసి వాళ్ళ హిస్టరీ చేసి ఇదివరకు కూడా ఎవరైనా పనిచేసి బాగా అభివృద్ధి చేశారా అనేది తెలుసుకొని ఈసారి ఓటు వేస్ట్ చేయాలి. క్యాండిడేట్ మంచి ఉందని చూసి చేద్దాం అనుకుంటున్నాం. అన్నెసరీ ఓటు మాత్రం చేయాలి. ఓటు మాత్రం ఖచ్చితంగా వాల్యుబుల్గా యూజ్ చేసుకుంటాం. వాల్యుబుల్ ఓటు అందరూ యూజ్ చేస్తారు. కాకపోతే క్యాండిడేట్ని స్టడీ చేసి నలుగురికి ఉపయోగపడతారంటే చేస్తారు. పార్టీ తరఫున కాకుండా వ్యక్తిగతంగా చూద్దామంటున్నారు. వ్యక్తిగతంగానే పనిచేస్తాం. వ్యక్తిగతంగానే మనిషి మంచివాడైతే ఏ పార్టీ కాదు, పనిచేసే ఉద్దేశం ఉంటే తప్పకుండా చేస్తాడు ఏ పార్టీ అని. అట్లా క్యాండిడేట్ ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడైనా మంచి విధంగానే చూస్తాం. వ్యక్తిగతంగానే చూస్తాం. ఎప్పుడు అవైలబుల్ ఉండి సర్వీస్ చేసే వాళ్ళకే చూసి వాళ్ళకే చేస్తాం. మీ పేరేనా? దయాకర్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీకు, కార్పొరేటర్ ఎలక్షన్స్. అవునండి. ఏ పార్టీ తరఫున ఓటేసి గెలిపించుకుందాం అనుకుంటున్నారు? బీజేపీ తరఫున వేయాలనుకుంటున్నాను. బీజేపీ. ఎందుకని? ఎందుకంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు. అయితే మోడీ గారు 5,550 కోట్లు ఇస్తే ఎవరికి డబ్బులు ధర ఇవ్వట్లేదు. ఇలాంటి లోపల నొక్కేసుకుని లేవలేస్తున్నాం. దాని విషయం మాకు గౌరవం అనేది పోతుంది. వర్షాలు కొట్టి అంత చాలా ఇబ్బందులు పాలయ్యారు పబ్లిక్ అంతా. పిల్లలు ఇండ్లు కూలిపోవడము, రేపులు లేకపోవడము అలాంటిది అంతా జరిగింది. వాళ్ళు డబ్బు సరిగ్గా సాధనకి ఇవ్వట్లేదు. దాని దిక్కేది అందరూ మనసు వ్యక్తి అయిపోతారు. టీఆర్ఎస్ మార్పు కోసం బీజేపీ కావాలి. బీజేపీ వేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. आपका नाम क्या है? मेरा नाम शेख वाजिद है। शेख वाजिद. मैं यहीं रहता हूँ, मौलाली में रहता हूँ, श्रीनगर कॉलोनी में। ठीक है. क्या बोले तो मैं अब जो पैसे लोग हमें हम 4 बजे से इस सेवा में बैठे हुए फॉर्म के लिए, इन लोग बोले पैसे देते बोल के बोल के रुका दिए। 4 बजे से बच्चों को लेके जो रात के 4 बजे से बैठे सुबह तक हम लोग बैठ के थे। ये आज तक फॉर्म बंद कर दिए। हमको बोले क्यों, बोले कि देते बोल के पैसा। ऐसा तो अकाउंट में पहले भिजाए थे, पहले 1400 रुपये कुछ डाल रहे थे टीचर साहब, वो तो डाल रहे थे तेलंगाना में। वो अकाउंट में डायरेक्ट भिजाते रहते तो अच्छा था, वो डायरेक्ट अकाउंट में भिजाता अच्छा था। पब्लिक में ठहर के मारा खाना पुलिस वालों से, बच्चे छोटे छोटे बच्चे 4 बजे से रात के भुक्के थे कि 4 बजे से हम 4 बजे 5 बजे तक खड़े हुए भुक्के थे कि काम धंधे छोड़ लें। हम ऐसे परेशान नहीं है, हम खाने को मजा है, परेशान है सब है। हम जापा बराबर सही नहीं, कुछ भी नहीं, घर के हालचाल सही नहीं है, तो उसकी प्रॉब्लम है। पैसा दिया तो हम ये तेलंगाना को तो वोट देंगे नहीं हम, ये तो हम तो दिन में अगर समझ में आया तो उसको देंगे वोट। ठीक है. अभी किसको डाल दो? अब डालेंगे तो हम कांग्रेस को नहीं तो दूसरे वाले को, किसको भी डालेंगे।
कांग्रेस और एक बीजेपी बीजेपी में बीजेपी डालने का ही नहीं हमारा हाँ कांग्रेस को डालो कांग्रेस को नहीं तो और एक दूसरी पार्टी को डालेंगे हाँ ठीक है వెంకటేష్ నెక్స్ట్ మీరు జేసీఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కార్పొరేటర్గా ఎవరిని అనుకుందాం అనుకున్నారు ఏ పార్టీ తరఫున ఏమో అనుకోలేదు కదా డిసైడ్ కాలేదా అంటే మనసులో ఏమనుకుంటున్నారు ఏ పార్టీ బెటర్ అనుకుంటున్నారు డైరెక్ట్ ఎలక్షన్స్లో రిజల్ట్ చూపిస్తా అంటున్నాం ఓకే థ్యాంక్ యూ మీ పేరు అంకుల్ अस्सलामुअलैकुम मेरा नाम है मोहम्मद अब्दुल वाहिद हुसैन मैं मौलाली 138 डिवीज़न हमारा और हमारे को आज तक 6 साल से कोई 1 रुपया नहीं मिला और कोई कामा नहीं हुई है जहाँ के रोड़ा वहीं है जहाँ के मोहरिया वहीं है रोड़ा खोद दिए रोड़ा नहीं बना है और 10,000 देते बोल के अभी तक 1 पैसा नहीं मिला। हाँ अब हम TRS को वोट नहीं देंगे फिर किसको डालते हम कांग्रेस को देंगे ये बार कांग्रेस को देंगे పక్కా पक्का। థ్యాంక్ యూ మీ పేరు అంకుల్ సూర్యప్రకాష్ నెక్స్ట్ మీరు పే చేసే ఎలక్షన్స్ కార్పొరేటర్గా ఏ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపిస్తున్నాం అనుకుంటున్నారు నేనైతే మార్పు కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాల యొక్క వైఖరి చూసి ఒక మార్పు కోసము దానికి అయినా అపోజిషన్ పార్టీ అయినా పర్లేదు సెకండ్ లైన్ వచ్చినా పర్లేదు గెలిపించుకోవాలని బీజేపీ కోరేద్దాం మార్పు కోసం బీజేపీ కావాలంటున్నారు పక్కా ఏ పార్టీ మంచిగా అనిపిస్తున్నారు మీకు కారు గుర్తు మంచిగా అనిపించింది నాకు కారు గుర్తు మంచిగా అనిపిస్తుంది కారు గుర్తు చేస్తాను ఓకే నీలకంఠమన్న ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ పే చేయబోతున్నారు కదా జిహెచ్ఎంసీ కార్పొరేటర్ అవునండి ఏ పార్టీ వాళ్ళకి మద్దతు ఇచ్చి గెలిపించుకుందాం అనుకుంటున్నారు మేము కేసీఆర్ అనుకుంటున్నాం కేసీఆర్ పక్క సార్ ఎందుకంటే మనం నీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ 10,000 ఇచ్చారు ఓకే అది మంచి పని చేశారు ఓకే ఇంకోటి మన కడుతున్న ఉన్న వాళ్ళందరికీ మంచిగా 10,000 ఇస్తున్నారు ఓకే మంచిగా ఆపరేషన్ బాగా చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఓకే ప్రైవేట్ అని పని చేద్దాం అనమాట మా భార్యకి 20,000 వచ్చాయి ఓకే మంచిగా ఆపరేషన్ చేశారు నాకు అదే నచ్చింది అంటే జై తెలంగాణ అంటున్నాను ఓకే వాళ్ళు పెట్టిన పథకాలన్నీ మంచిగా పనిచేస్తున్నాయి జనాలలోకి వెళ్తున్నాయి అది బాగా పనిచేస్తున్నాయి ఓకే ఇంకోటి మొన్న అన్నిలకు నీళ్ళు వచ్చాయి ఓకే వచ్చి టీఆర్ఎస్ వాళ్ళని చూశారు చూసి బాగా చేశారు మళ్ళీ ఏమేమైనా వచ్చినాయా లేదా అని మళ్ళీ చూస్తున్నారు వచ్చి ఓకే అది ఇప్పుడు సంతృప్తితో ఉన్నారు కేసీఆర్ పాలన అవును ఓకే థ్యాంక్ యూ అన్న మీ పేరేనా రామచందర్ ఇప్పుడు ఎలక్షన్స్ పే చేయబోతున్నారు కదా జిహెచ్ఎంసీ కార్పొరేటర్ని ఏ విధంగా ఏ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలనుకుంటున్నారు పార్టీ అని అంటే ప్రస్తుతానికి మొన్న వర్ణబాధితుల గురించి అయితే ఎవరికి చేసింది లేదు. చాలామంది కరోనా వచ్చి మట్టుకు డబ్బులు దిక్కేది ఇబ్బంది పడుకోరు ఏదో కనీసం ఆ 10,000 వస్తే కొంచెం ఆధారం అవుతుంది అని చెప్పి జనాలు అనుకున్నారు వాటికి కొంచెం ప్రాబ్లం వచ్చేది ఇంకా నెక్స్ట్ వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలియదు ఏదైనా చేస్తారో తెలియదు. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి ఏ పార్టీకి మద్దతు ఇస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు నేను చేస్తానని అంటుండు మరి ఎలక్షన్ అయినాకనైతే చేస్తానని అంటుండు తెలియదు మరి ఎవరెవరి అభిప్రాయం ఎట్లున్నారో ఏమో తెలియదు. మీ పేరేం పేరు కమల ఇప్పుడు ఎలక్షన్ ఎవరెవరికి వేద్దాం అనుకుంటున్నాం ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం ఎవరికైనా మాకు సాయం చేస్తే ఎవరికైనా వేస్తాం సార్ మాకు అసలు నేను ఇప్పుడు కారు గుర్తుంది టీఆర్ఎస్ ఇంకోటి కమలం పువ్వు గుర్తుంది బీజేపీ ఇంకోటి చేయి గుర్తుంది కాంగ్రెస్ ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నాం చేస్తా ఉన్నా సార్ మీ ఆలోచన విధానం ఎట్లా ఏ పార్టీకి వేద్దామని అనిపిస్తున్నారు ఏ పట్టుకైనా వేసేది మాకేమన్నా చేసిరు సార్ మీరు ఆయన ఎవరు చేసి మాకు పైసలు ఇవ్వలేదు కేసీఆర్ పైసలు ఇవ్వలేదు మాకు పైసలు ఇవ్వలేదు మీ పేరేనా నా పేరు రాఘవేంద్ర ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీకు ఓటు ఏ పార్టీకి వినియోగించుకుందాం అనుకుంటున్నారు ఓటు అనేది సిగరెట్ కదా మీరు బయట పెట్టుకుంటే అంటే మీ అభిప్రాయం ఇప్పుడు గవర్నమెంట్ ఏది మంచి పనులు చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం మీరేమైనా చెప్పగలుగుతారా చెప్పాలంటే బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను బీజేపీకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా ఎందుకంటే కార్కి ఇచ్చి చూసినాము వరద టైంలో మాకేం సాయం చేయలేదు ఏదైనా మార్పు ఉంటుందేమో అని బీజేపీ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు ఓకే థ్యాంక్ యూ మీ పేరేనా ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా కార్పొరేటర్వి ఏ పార్టీకి ఓటేసి గెలిపించుకుంటే మంచి జరుగుతుందని మీ అభిప్రాయం ఎప్పుడైనా అభివృద్ధి అనేది చూస్తారు ఓకే అంతే తప్ప ఈ మతాలను అడ్డం పెట్టి సెంటిమెంట్లు అది చేసి హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్న నగరాన్ని మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు లేవు ఇక్కడ యాక్సెప్ట్ చేయరండి ఎందుకంటే ఇది హైదరాబాద్ కాబట్టి అంత చదువుకున్న వాళ్ళు ఉంటారు విజ్ఞానవంతులు ఉంటారు కాబట్టి అలాంటి పార్టీలకు అసలు ఛాన్స్ ఉండదు ఖచ్చితంగా టీఆర్ఎస్కి వేస్తారు
టీఆర్ఎస్కి ఓటేద్దాం. మీ పేరేనా? పేరు మొహమ్మద్ నయీం. ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్లో ఎవరికి మద్దతు ఇచ్చి గెలిపిస్తున్నాం అనుకుంటున్నారు కార్పొరేటర్ ఎలక్షన్? ఇంకా డిసైడ్ చేయలేను, ఇంకా ఆలోచించుకోలేదు. ఆలోచించేసి డిసెంబర్ 1 తొందరలో రాబోతుంది కదా. ఆలోచన చేసి ఇంకా ఆలోచన చేసి మీ పేరేనా? నవీన్. ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీకు కార్పొరేటర్, ఏ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపిస్తున్నాం అనుకుంటున్నారు? బీజేపీకి వేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే అంటే టీఆర్ఎస్ వల్ల మామూలుగా రైతులకు చాలా ఓకే కానీ ఓకే. బీజేపీ వల్ల అంటే బీజేపీ వల్ల అంటే ఆల్రెడీ మనకు నేషన్ వైడ్ సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి సో దానివల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ వస్తాయని చెప్పి అనుకుంటున్నాను. సెంట్రల్లో బీజేపీ ఉందని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.